మీ అందరికీ తెలుసు దుర్గా ప్రసాద్ గారి నెంబర్ 1 గుండా. అమ్మా అందరూ నన్ను నమ్మండి సార్ ప్లీజ్. వాడి దేశాన్ని తాకట్టు పెడతాడు సార్. అమ్మా ప్లీజ్ మీ అందరూ దయచేసి వాడికి ఓట్లు వేయచ్చు సార్. వాడి నెంబర్ 1 గుండా సార్, పచ్చి రౌడీ సార్. వాడికి ఓట్లు వేయచ్చు సార్. మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ మీరందరూ ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్ వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్ వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్. సార్ మీ అందరికీ చెప్తున్నాను దుర్గా ప్రసాద్ గారికి మాత్రం ఓట్లేదు సార్. చేతులెత్తి చెప్తున్నాను సార్. వాడే కనుక మేయర్ అయితే ప్రతి ఆదివారం ఫ్రీగా మడ్డలు చేసుకోవచ్చని ఆర్డర్లు పాస్ చేస్తారు సార్. అమ్మా చెల్లి ప్లీజ్ ప్లీజ్ వాడికి ఓట్లేదు సార్. మీకు తెలియదు సార్ వాడు తల్లి పాలు అమ్ముకునే రకం సార్. వాడు కనుక మేయర్ అయితే రేషన్లో దొరికేది పంచదార కిరోసిన్ కాదు సార్, కత్తుల బాంబులు సార్. కత్తుల బాంబులు సార్. నన్ను నమ్మండి సార్. భోంచేసి వెళ్ళండి సార్. వాడి ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళని ఎదిరించి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. నువ్వు తమ్ముడికి తల కొరవ పెట్టావు. ఇంకా ఎందుకురా ఈ ఊళ్ళో? వెళ్ళిపోదావురా తమ్ముడు. తమ్ముడి పిండం కాకులకు పెట్టాను, వాళ్ళ పిండాలు లోకులకు పెడతాను. ఏంటో లాయరు, తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి
నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. వద్దురా. ఇన్నాళ్ళు నాలో లాయర్ని